గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే నిన్న ఈ జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి నిన్న జిఎస్టీ స్లాబుల్ని డిసైడ్ చేసింది. 5%, 12%, 18%, 28% ఈ 4 స్లాబుల్ని డిసైడ్ చేసింది. అయితే బంగారంకి సంబంధించి ఇంకా ఎంత ట్యాక్స్ చేయాలనేది ఇంకా డిసైడ్ కాలేదు. అది ఈ రోజు కూడా మీటింగ్ ఉంది. ఈరోజు మీటింగ్లో డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రధానంగా అన్ని పత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ బ్యానర్ న్యూస్. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన రివ్యూ చేశారు. మొత్తం ఇంజనీర్లు, తర్వాత కాంట్రాక్ట్ సంస్థలు, అధికారులు అందరూ కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. 2017 డిసెంబర్ నాటికి మొత్తం నీరందించాలి పొలాలకి ఈ కాళేశ్వరం ద్వారా అని చెప్పి, ఆ విధంగా అంత వేగంతో పనిచేయాలని చెప్పి అధికారులకి మంత్రి హరీష్ రావు ఆదేశించారు. 1 ఇయర్లోగానే అక్కడ పంపోజ్ నిర్మాణం కావాలని చెప్పి కూడా హరీష్ రావు చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఈ మధ్యకాలం జరిగినటువంటి ఏఓబి ఎన్కౌంటర్లో తప్పిపోయినటువంటి మిస్ అయినటువంటి మావోయిస్ట్ నేత ఆర్కే క్షేమంగా ఉన్నారని చెప్పి నిన్న వీరసేన నేత వరవరావు ప్రకటించారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ప్రకృతి విపత్తులు ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి అంశంపైన అంతర్జాతీయ స్థాయిలో నిన్న ఢిల్లీలో సదస్సు జరిగింది. అందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ విపత్తులు ఎదుర్కొన్నటువంటి విషయంలో అందరం కలిసికట్టుగా పోరాడమని చెప్పారు. ఇందులో మహిళలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములు చేయాలి. విపత్తులు ఎదుర్కొనే దాంట్లో తర్వాత దాన్ని నివారించేటువంటి తర్వాత చర్యలు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి నిన్న ప్రధాని చెప్పారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కు మళ్ళీ 2 పెద్ద ఐటీ కంపెనీలు రాబోతున్నాయని చెప్పి నిన్న మంత్రి మన కేటీఆర్ ఆఫీస్ చెప్పింది. అదో వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. 1 ఇయర్లోగా కాళేశ్వరం పంపోజ్ నిర్మాణం చేయాలి. ఆ తర్వాత 17 డిసెంబర్ నాటికి మొత్తం పొలాల్లో నీరు పాలాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. కాళేశ్వరం సంబంధించి దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, తర్వాత బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మనతో ఉన్నారు. సంపత్ గారు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇప్పుడు కాళేశ్వరాన్ని పదే గవర్నమెంట్ కూడా చాలా ప్రాధాన్యత తీసుకొని వర్క్ చేస్తుంటే చెప్తుంది. అయితే ఇప్పుడు 1 ఇయర్ లోపల పంపోజ్ నిర్మాణం చేయాలి. ఆ తర్వాత 17 డిసెంబర్లో నీళ్ళు ఇవ్వాలనేది టార్గెట్ పెట్టుకుని పోతుంది. చాలా వేగంగా పోతుంటే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? చాలా సంతోషం. ఈరోజు ప్రధానంగా ఏ ప్రభుత్వం అయినా, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి, వ్యవసాయం గురించి, సాగునీటి గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు వారు కాళేశ్వరం అన్నా, మేము ఆ రోజు ప్రాణహిత చెవేళ్ళన్నా, ఎలాగైతేనే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు ఏ రకమైనటువంటి రాజకీయ లబ్ధి చేయకూడదు. దాని ప్రకారంగా ముందు పోవడంలో భాగంగా పేర్లు చేంజ్ చేసి, దేవుళ్ళ పేర్లు చేంజ్ చేసి, గొప్ప వ్యక్తుల పేర్లు చేంజ్ చేసి, అంబేద్కర్ను కూడా పేరు మార్చి మల్లన్న సాగర్ పెట్టి చేస్తున్నారు. మంచిది, సంతోషం, ఏమి ఇబ్బంది లేదు. వీలైన త్వరగా చేయడం. దాంట్లో ఐ బిలీవ్ హరీష్ రావు ఇరిగేషన్ శాఖలో కాస్తో కూస్తో వేగంగా అడుగులు వేసే విధానాన్ని అవలంబిస్తున్నారు హరీష్ రావు, కాదన్నాము. కానీ మీరు ఆలోచన చేయండి, డిసెంబర్ 17 లోపల కాళేశ్వరం పూర్తి చేయాలి, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడని టాప్ ఆఫీసర్స్ అందరు ఉన్నారు. దాంట్లో రివ్యూ జరుగుతూ ఉంది. ఏదైతే కాళేశ్వరం కొరకు 1000 కోట్ల రూపాయలు పెట్టి డిసెంబర్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారో, ఆ రకంగానే అదే రైతులే ఏదైతే రైతుల కొరకు, ఏదైతే వ్యవసాయం కొరకు కాళేశ్వరాన్ని పూర్తి చేయాలనుకుంటారో, కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తుంది, సంతోషిస్తుంది, చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏ రైతుల కొరకు, ఏ తెలంగాణ రైతాంగం కొరకు, రైతు కూలీల కొరకు, ఆ ప్రాంతం సస్యశ్యామలం కావడం కొరకు, ఆర్థికంగా, సామాజికంగా ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకు పోవడం కొరకు ఆలోచన చేసేది ఇరిగేషన్ ప్రాజెక్టులు. కానీ అదే ప్రాంతానికి చెందిన, లేకపోతే ఇదే తెలంగాణ రాష్ట్రంలోని ఇదే రైతులకు 100 కోట్లు ఇస్తే పూర్తి అయ్యే రుణమాఫీ చేయకుండా ఉన్నారు అదే రైతులే. ఎందుకు అన్న సందేహము సంపత్ కుమార్ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా అడుగుతూ ఉంది. ఏమని? అరే, రైతుల కొరకే నీ ప్రాజెక్ట్ చేపడతా ఉన్నావు, 100,000 కోట్ల రూపాయలు నీ చుట్టూ తిరిగే రోజు నీకు రాజకీయంగా ఉపయోగపడే డబ్బు సంచుల ఫండింగ్ ఇచ్చే వాళ్ళ కొరకు కాంట్రాక్ట్ల పేరు మీద నెలకు ఆన్లైన్లో 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నావే. కానీ రైతులకు రుణమాఫీ పేరు మీద 100 కోట్లు ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు పంటలు వేసుకునే అవకాశం వస్తుంది, బ్యాంకులో రుణాలు దొరుకుతాయి, లేకపోతే బ్యాంకులో పెట్టినటువంటి బంగారం బయటకు వస్తుంది. అది ఏంటంటే అది చేయట్లేదు. కానీ 1000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం పూర్తి చేద్దాం, లేకపోతే మల్లన్న సాగర్ పూర్తి చేద్దాం, కాంట్రాక్టర్లకు ఆన్లైన్లో డబ్బులు 1000 కోట్ల రూపాయలు ఇచ్చేద్దాం. దాంట్లో ఏం జరుగుతుంది అనేది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. అది దాని మీద ఎంత వేగంగా ఉందో, మల్లన్న సాగర్ మీద ఉన్నటువంటి వేగము, కాళేశ్వరం మీద ఉన్నటువంటి వేగము, ఆ అడుగులు
సేమ్ ఇదే సంక్షేమ కార్యక్రమాల మీద, రైతు రుణమాఫీ మీద, ఫీజు రీయింబర్స్మెంట్ మీద, ఆరోగ్యశ్రీ మీద అదే రకంగా వేగంగా అడుగులు పడి ఉంటే అతి సామాన్య జనం కూడా తెలంగాణ రాష్ట్రంలో సంతోషించేవాళ్ళు. అయినప్పటికీ చేయండి మహాప్రభు, కాళేశ్వరం చేయండి, మల్లన్న సాగర్ కాళేశ్వరం వల్ల సామాన్య జనానికి మేలు అవుతుంది కదా. 100% అదే అంటున్నా. కాళేశ్వరం ద్వారా మేలు జరగడము ఎప్పుడో జరుగుతుంది. ఈ రోజు రైతుకు రుణమాఫీ చేయండి అంటున్నాం. సమస్య పరిష్కరించాలి. కాళేశ్వరం ద్వారా మీ కాంట్రాక్టర్లు మీకు వచ్చే ఆ 6%, 8% ఏదో పెంచుతా ఉన్నట్టున్నారు. అది వాటి కొరకు కాదు అని మా ఆలోచన. 6%, 8% Yes. కమిషన్ కోసం. రైట్. బాలరెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? కాళేశ్వర నిర్మాణము సంవత్సరంలో కూడా పూర్తవుతుందంటే మన తెలంగాణ రాష్ట్రంలో పంపౌజ్ సంవత్సరంలో పూర్తి చేయాలి. 17 డిసెంబర్ వరకు ప్రాజెక్ట్ కాదనడానికి వీలేదు. పెంపౌజ్ చేస్తారా, పైప్ లైన్ చేస్తారా, లేకపోతే మల్లన్న సాగరు 50 TMC నీళ్ళు నింపుతారా అనేది తర్వాత విషయం నేను అనేది. కానీ ఏదైనా ఏడాది లోపల పూర్తి చేయాలనేది హరీష్ రావు గారు మరి అధికారులను ఏదైతే విజ్ఞప్తి చేసిండో చాలా ఆహ్వానించదగిన విషయం. కానీ రెండో విషయం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1000 కోట్ల రూపాయలు ఈనాడు ఖర్చు పెడుతున్నారు. మరి ప్రాణహిత చేవేళ్లను పేరు మార్చి కాళేశ్వరం అనే పేరు తీసుకురావడం అనేది జరిగింది. కానీ దీనికి డిజైన్తో వీళ్ళు పనిచేస్తుంటే గతంలో చేసినటువంటి ప్రాణహిత చేవేళ్లలో మరి అనేక పైప్ లైన్లు వేసి పెట్టడం జరిగింది. అయితే అక్కడక్కడ చెరువులు నింపడానికి ఉన్నటువంటి వేసినటువంటి పైప్ లైన్ కూడా నిరుపయోగంగా తయారైపోయినాయి. అంటే కోట్ల రూపాయలు నష్టం అయిపోయింది. అంటే రైతాంగానికి ఇవాళ ఒక్కొక్కరు దాదాపుగా 85 లక్ష మరి భారం పడుతుంది. ఒక్కొక్క రైతు మీద ఈనాటికి 1 లక్ష రూపాయల భారం పడుతుంది. మరి ఈ యొక్క భారాన్ని తగ్గించడానికి ఈ కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందించడానికి ఏమైనా ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది ఒకటి. రెండవది ఏంటంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లో సోదరుడు చెప్పినట్టు రైతులు మరి 2,500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ ఆత్మహత్యలు నివారించడానికి ఈ ప్రభుత్వం ఏమైనా సాధించిందా? అంటే ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినటువంటి రైతు రుణాలను ఇస్తా అని చెప్పింది, మాఫీ చేస్తానది 1 లక్ష రూపాయలు. మరి 1వ దఫ, 2వ దఫ, 3వ దఫ ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఇంకా 8,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వము మరి అప్పు చేసేనా, నాబార్డు నుంచైనా, ఎక్కడి నుంచైనా దేని, కానీ ఒకే దఫాలో రైతులకు రుణమాఫీ చేయాలి కదా, 1 టైం సెటిల్మెంట్ చేయాలి, చేస్తలేరు. మరి ఇప్పటికీ కూడా నిన్నగాక మొన్న ఇస్తాను వాళ్ళు ఇవ్వలే. రెండో విషయము విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో 3,000 కోట్ల రూపాయలు ఇచ్చే దగ్గర నేను 2 రోజులలో 300 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు, వారం రోజులు ఇవ్వలేదు. అంటే ఈ రైతులకు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు రైతులను కాపాడుకోవాలి, విద్యార్థులను కాపాడుకోవాలి. లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రియారిటీ అంటే నేను ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఇరిగేషన్ బడ్జెట్లో ఏదైతే 25,000 కోట్ల రూపాయలు మీరు ఆలోచనతో మీకు పెడుతున్నారో రైతులకు 8,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతుంటారు అనేది నా ప్రశ్న. చెప్తారు. కాళేశ్వరంకి సంబంధించినంత వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ వాళ్ళ శక్తి మేరకు కొంతవరకు చేసినప్పటికీ కూడా బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కాపాడలేకపోవడం వల్లనే ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, లేకపోతే రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు రుణమాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తుంది. నిజంగా రైతులకే కనుక మనం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆ రోజే ఆశించి పూర్తి స్థాయిలో అందించున్నట్టయితే ఈ అవసరాలే ఉండేది కాదు ఈరోజు. కాబట్టి ఇక్కడ మనం 2 ఆలోచనలు ప్రతిసారి ఇప్పుడు సంపత్ గారు మాట్లాడినప్పటికీ, తర్వాత బాలరెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే కాళేశ్వరాన్ని మేము స్వాగతిస్తున్నాం, కాళేశ్వరం త్వరగా చేయటం అనేటువంటిది మేము స్వాగతిస్తున్నాం, కానీ రైతు రుణమాఫీ ఏంటి అనేటువంటి విషయం అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 మనం చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఒకటేమో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఒకటేమో రికరింగ్ ఇన్వెస్ట్మెంట్. మనం రికరింగ్ ఇన్వెస్ట్మెంట్కి మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే ఒక బ్యాంకు అప్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ రైతులకు రుణాలని మనం తీర్చేయడానికి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి రోజువారీగా వచ్చేటువంటి ఆదాయం నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని విడుదల వారీగా ఎప్పటికప్పుడు పే చేస్తూ వస్తున్నాం. మేము రైతులకు మాట ఇచ్చాం, రైతులకు మా మీద నమ్మకం ఉన్నది, విశ్వాసం ఉంది. ఆ రైతులకు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారంగా పే చేస్తూ వస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు పెట్టినటువంటి పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా మేము ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పే చేసాం. ఇట్స్ ఎ కంటిన్యూయేషన్. ఒకవైపు ప్రభుత్వాలు కంటిన్యూయేషన్ చెప్తూనే వస్తున్నారు. మరి అటువంటిప్పుడు గత ప్రభుత్వాలు బకాయిలు ఎందుకు పెట్టాయి? గత ప్రభుత్వాలు బకాయిలు పెట్టి ఉండకపోయినట్టయితే అసలు ఈ ప్రభుత్వం బకాయిలు పెట్టేటువంటి అవకాశం ఉండేది కాదు కదా. మేము ఎప్పటికప్పుడు పే చేస్తుండేటువంటి పరిస్థితి ఉండేది కదా.
కానీ గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బకాయిలను తీర్చాం, ఇప్పుడు కూడా పే చేసుకుంటూ వస్తున్నాం. ఎస్, కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. దాంట్లో ఇది ఒకే రోజు మనం ఇక్కడ పూర్తి వ్యవస్థని మార్చేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా ఉండుండేది ఎప్పుడైతే బకాయిలు లేకపోయినట్టయితే కనుక ఉండుండేది. కానీ ఈరోజు రెగ్యులరైజ్ చేస్తూ వస్తున్నాం. డెఫినెట్గా ఆ విద్యా సంస్థలతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. ఇప్పటికే కొంతవరకు రిలీజ్ చేసాం, బ్యాలెన్స్ కూడా రిలీజ్ చేసేటువంటి వైపుగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు ఏ క్వార్టర్ కూడా పే చేసేటువంటి విధంగా కూడా మేము అడుగులు వేస్తున్నాం. కొంత టైం పడుతుంది దాని కొరకు. కాలేజ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు చెప్పి అటువంటి వాటి మీద ఎక్కడైతే ఉన్నాయో డెఫినెట్గా వాటిని దృష్టికి తీసుకురండి, కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాలేజ్ మేనేజ్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది కూడా ఎటువంటి ఇదిలో కూడా ఉండదు అనేటువంటిది కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. కాళేశ్వరానికి సంబంధించినంత వరకు 7,500 కోట్లతో నిర్మాణం చేపడుతున్నటువంటి ఈ పంప్ హౌస్కి సంబంధించినటువంటి విషయంలో ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుని కనుక ముందుకు పోయినట్టయితే దానికి సంబంధించినటువంటి ఇదిలో ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుని దానికి కావాల్సినటువంటి వనరులు, ఈరోజు ఇసుక షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక మనం ఎక్కడి నుంచి కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలి అటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి. దానికి కావాల్సినటువంటి వనరులు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి, ఇటువంటి అన్నింటినీ కూడా డైరెక్షన్స్ నిన్నటి సమావేశంలో ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంతకుముందు ప్రాణహిత చేయాల విషయంలో వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని ఏరియాస్ని ఇంటిగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టులో. అదే కొన్ని ఇప్పుడు మీకు ఆదిలాబాద్ జిల్లాలో కొంత ఏరియాకి ప్రాణహిత నుంచే వాటర్ ఇచ్చేటువంటి గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి ప్రాంతాలకి గతంలో తవ్వినటువంటి కొన్ని టన్నెల్స్ కానీ లేకపోతే కొన్ని పైప్ లైన్స్ కానీ వాటిని ఇంటిగ్రేట్ చేసుకుని కెనాల్స్ కానీ వాటిని ఇంటిగ్రేట్ కొన్ని వేస్ట్ అవుతున్నాయి. కొన్ని వేస్ట్ అయినప్పుడు తప్పదు. రైతులకు మాపై నమ్మకం ఉంది, రైతులకు తీరుస్తాము, రైతులు కూడా పెద్ద టెన్షన్లో లేరు, మేము ఇస్తాం, నమ్మకం మాకు ఉంది, వాళ్ళకు ఉంది అంటున్నారు. ఒకటి బేసికల్లీ దర్ ఆర్ 2-3 పాయింట్స్ భానుప్రసాద్ గారు ప్రభుత్వం తరఫున మాట్లాడినట్లు ఏదో కాళేశ్వరమో లేకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కొత్త వీళ్ళు వచ్చి రైతులకు అబ్బురపరిచే ఒక ప్రపంచంలో ఎక్కడ లేని ప్రాజెక్టు తీసుకొచ్చేసింది ఏమీ కాదు. ఒక్కటి కూడా చేయలే 2.5 సంవత్సరాల్లో. దట్ ఈజ్ ఆల్సో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ పునాది రాయి వేసి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా శంకుస్థాపనకు పక్కన నిలబడి చేసినటువంటి కాంగ్రెస్ ప్రాజెక్ట్ అది. దాన్ని మీ ఆలోచన విధానానికి అనుగుణంగా కాంట్రాక్టర్ల కనుసైగల్లో కూర్చొని ఇంజనీర్లు డిజైన్ చేంజ్ చేసి బడ్జెట్ పెంచి అది 30 నుంచి 80 వరకు వచ్చి రావడానికి 1,000 కోట్ల రూపాయలు పెంచి వాళ్ళు లబ్ధి పొందడానికి చేసినటువంటి ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. ఒకటి. రెండోది, ఒకవేళ రైతులు నమ్మకంతో ఉంటే వీళ్ళ మీద అపారమైన నమ్మకం ఉండి రైతే రాజుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవేళ ముందుకు పోతా ఉంటే ఈ 2.5 ఏళ్లలో 2,000 మంది 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారే కాదు. ఈరోజు చాలామంది నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు సమస్యలను అడ్రస్ చేసే పరిస్థితుల్లోనే లేని విషయం మనకు తెలుసు. ఒకటి. తర్వాత రికరింగ్ ఇన్వెస్ట్మెంటు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చాలా చక్కగా చెప్పినారు భానుగారు. అదే సేమ్ రికరింగ్ ఇన్వెస్ట్మెంట్, అదే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి డబ్బును ఏ రకంగా డైవర్ట్ చేసినారో చెప్పమంటే పెద్ద లిస్టే చెప్తాను. ఒకటి. తర్వాత ఇదే భానుప్రసాద్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలో నేను ప్రత్యక్ష సాక్షి అయినటువంటి శాసనసభలో ఇదే ముఖ్యమంత్రి గారు రైతుల మీద అపారమైన ప్రేమ ఒలకబోస్తూ ఒకవేళ ఎఫ్ఆర్బిఎం అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణం తీసుకునేటువంటి పరిమితి అవుతుందో అది 3 నుంచి 3.5% ఒకవేళ పెంచితే ఒక్కటేసారి రైతులందరికీ రుణమాఫీ 100% చేస్తామని చెప్పి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 3 నుంచి 3.5% చేసిన తర్వాత ఆ లోన్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా రైతులకు 3వ విడతల 25% కాదు 12.5%, కొన్ని దగ్గర 12.5లో మళ్ళీ 6.25% ఈ రకంగా ఇచ్చినప్పుడు అదొకట. దాంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి వీళ్ళు చెప్తారు ఎంత చక్కగా. ఇదే భానుప్రసాద్ గారు ఉన్న దగ్గర, ఇదే సంపత్ కుమార్ దగ్గర, ఇదే శాసనసభలో ఈ ముఖ్యమంత్రి మార్చి 31 లోపల 0 బ్యాలెన్స్ చేస్తాము అని చెప్పి శాసనసభలో చెప్పి 0 బ్యాలెన్స్ కాదు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 0 కూడా రిలీజ్ కాక తల్లిదండ్రులు, విద్యార్థులు, మేనేజ్మెంట్లు గోడాని ప్రభుత్వ ధనము మిస్యూజ్ అవుతా ఉంది, అప్రధాన పోతా ఉంది అన్నది మా వాదన. ఎఫ్ఆర్బిఎం విషయం చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారు అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎఫ్ఆర్బిఎం వచ్చేసింది, డబ్బులు డ్రా చేసుకున్నారు, కానీ ఇవ్వట్లేదు అనేటువంటి ఏదైతే మాట ఇప్పుడు సంపత్ గారు చెప్పారో అది ఎంత అబద్ధమో ప్రజలకు తెలుసు.
ఇటువంటి అబద్ధాలు పదే పదే చెప్తున్నారు కాబట్టే మీకు విశ్వసనీయత పోతున్నది, ప్రజల్లో విశ్వసనీయత అనేటువంటిది రావట్లేదు. FRBMకి క్లియరెన్స్ ఇచ్చి 3 రోజులు అవుతున్నది, 30 రోజులు అవుతుంది, 3 days అవుతున్నది. 3 days కానీ మీరన్నా చూపించండి, 30 రోజులు నేనన్నా చూపిస్తాను. 3 days అవుతున్నది. FRBM కింద వచ్చింది మరి ఎప్పుడు క్లియరెన్స్ కి క్లియరెన్స్ 3-4 days అన్నారు కదా. ఇస్తామన్నారు. ఇంకోటి గతం కాదు, ఆ FRBM clearance ఇచ్చిన తర్వాత ఎన్నికల హామీలోనే లోన్ తెచ్చుకోమన్నారు. అదే FRBM క్లియరెన్స్ ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు. FRBM క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ క్లియరెన్స్ పెట్టుకుని ఏ సంస్థ డబ్బు ఇస్తుందా అని చూసుకుని మనం డబ్బు తెచ్చుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఏదో FRBM ఇచ్చేసారు, డబ్బు తెచ్చేసుకున్నారు, మీ జేబులో పెట్టేసుకున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఉంటుందని తెలియదా? అంత అనుభవం లేని టైంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు 4 విడతలు చేయడమే పెద్ద మోసం. ఇక్కడ దాంట్లో మళ్ళీ కుంటి సాకులు, FRBM వస్తుంది, ఆంధ్రవేలో ఉంది, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాలే, మధ్యలో ఉంది. ఇది కాదు, రైతులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రోజు వారికి ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీళ్ళందరికీ గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ నాయకత్వానికి అందరికి కూడా ఆ కమిషన్లు అనేటువంటి బాగా అలవాటైపోయింది. ఆ తప్పితే వేరే ఇంకో పదవే రాదు వాళ్ళకి. కాంట్రాక్టర్లు కమిషన్లు అనేటువంటిది వాళ్ళ రక్తంలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఈరోజు మాట్లాడడంలో అంతకు మించి రాదు. కానీ మాకు ఆ ఆలోచన లేదు. మేము పోరాటం చేసి వచ్చినటువంటి పార్టీ ప్రపంచంలో అత్యంత అధునాతన అవినీతి పద్ధతులను పోరాటం చేసి అవినీతి గురించి మాట్లాడతారు. ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ, అవినీతిలో ఉన్నటువంటి మార్గాలకు అనేక రకాలైనటువంటి తీసుకొచ్చి ద పాలిష్డ్ అవినీతికి పాల్పడినటువంటి పార్టీ ఏది అనేది ఈ చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు అవినీతి అనేటువంటిది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవినీతి ఎక్కడ జరిగింది అని అంటే ఎవరైనా చెప్తారు. ప్రాణహిత ఎక్కన్నది, చేవెళ్ళ ఎక్కన్నది, చేవెళ్ళ ప్రాణహితలో కనీసం తట్టడు మట్టి తీయకుండా చేవెళ్ళలో కాలువలు ఎందుకు తవ్విర్రు అంటూ అది తెలుసు, అందరికీ తెలుసు. ప్రాణహితలో కనీసం మొదలు పెట్టలేదు. మహారాష్ట్రలో మీదే గవర్నమెంట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో మీదే గవర్నమెంట్ ఉంటుంది, మహారాష్ట్ర గవర్నమెంట్ అడ్డుకుంటుంది, మీరు దాన్ని ఒప్పించరు, మీరు దాన్ని పర్మిషన్ తీసుకురారు. ప్రాణహిత దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకుంటారు. అదే ఉద్దేశం, అదే బుద్ధి అందరికీ ఉంటుందని ఈ రోజు మీరు ఆలోచన చేస్తే మేము చేయలేము దాన్ని. ఒకటి సబ్మిషన్ ఎస్ ఆన్ రికార్డ్ ఐఎమ్ బిలీవింగ్ యూ, ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్ దట్ మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకు, లేకపోతే మొన్న సాధారణ ఎన్నికల కంటే ముందు వరకు అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అనేక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవినీతికి పాల్పడినవచ్చు, కాదనంటే లేదు, జరిగిండవచ్చు. కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగిండవచ్చు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ప్రపంచంలో అవినీతిని అత్యంత అధునాతనంగా పాలిష్డ్గా ఎవ్వరికి కూడా కనబడకుండా కనికట్టులో ఏ రకంగా అవినీతి అవినీతి పైన ఆరోపణలు చేస్తే 100% కాంట్రాక్టర్ నౌ మీరు ఎన్ని కాంట్రాక్టర్ 100% నో డౌట్ ఐఎమ్ ఆన్ రికార్డ్, ఎనీబడీ కెన్ ఛాలెంజ్. ఫస్ట్ ఈ దేశంలోనే నేను చెప్తా, ఒక ఇన్వెస్ట్మెంట్ కి బ్రహ్మాండమైనటువంటి డెస్టినేషన్ గా ఏర్పడుతున్నటువంటి, నిజంగా కరప్షన్ ఉన్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ కి డెస్టినేషన్ అయ్యి ఉండేది కాదు. ఆ రకంగా అవినీతికి డబ్బు సంచులను ఏ రకంగా తీసుకోవాలో దాంట్లో అనేక రకాల మార్పులు, మెరుపులు, లేకపోతే పాలిష్డ్ స్టైల్లో అవినీతి ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది నిర్వివాదాంశం, ప్రతి రాజకీయ నాయకునికి తెలుసు, తెలుసు. అనవసరమైన నిరాధార ఆరోపణలు చేయకూడదని సీఎం రోజు 300 కోట్లు జిహెచ్ఎంసీలో ఏంది ఇరిగేషన్ 0.01 తేడాతో వాళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళకి ఎందుకు వస్తున్నాయి? బాలరెడ్డి గారు, ఇంకా FRBM క్లియర్ అయింది నిన్న, ఇంకా వచ్చిన తర్వాత కదా ఏం చేయాల్సింది అంటున్నారు. FRBM క్లియర్ అయిన తర్వాత కూడా వీళ్ళు 3.5 వచ్చిన తర్వాత లోన్స్ విషయంలో ఆలోచించాలి. ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా, చిత్తశుద్ధి ఉండాలి వీళ్ళకి. చిత్తశుద్ధి ఎక్కడ ఉంది వీళ్ళకు? అట్కో స్కీమ్ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఉన్నది. వాళ్ళకి 14,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిండు.
అంటే మరి ఇది అగ్రికల్చర్ కింద తీసుకోవాల్సిన రైతులను కాపాడవలసినటువంటి సమయంలో మీరు ఎక్కడి నుంచి లోన్ తీసుకుంటారనేది కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలి కదా. ఇంతవరకు వీళ్ళు చెప్పుకోలేదు. ఎంతసేపు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినా 8,000 కోట్ల రూపాయలు మాకు కప్పియ్యండి, మేము తర్వాత చూస్తాం, రైతులకు మేము ఒకే దపాలో ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేగాని రైతులకు ఇచ్చేటువంటి డబ్బును వీళ్ళు ఈ కాలాయాపన చేయడము ఇది మంచి పద్ధతి కాదు. 8,000 కోట్ల రూపాయలు తలుచుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు ₹1,00,000 బడ్జెట్, ఇది ₹1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. దాంట్లో 8,000 కోట్ల రూపాయలు పెద్ద పనేం కాదు కదా. రేపు వచ్చేటప్పటికి 1,50,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ తీసుకొస్తా అంటున్నాం. అటువంటిప్పుడు 8,000 ఏలైనటువంటి 2.5 సంవత్సరాల్లో మనము ఈ ప్రభుత్వం పట్ల రైతుల పట్ల ఏ రకంగా శ్రద్ధ ఉందనేది మనం ఊహిస్తాం. రెండో విషయము, 2.5 సంవత్సరాల లోపల ఈ కరువు కాటకాలకు ఉన్నటువంటిది మన యొక్క రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 791 కోట్ల రూపాయలు ఇవ్వడం ఇన్పుట్ సబ్సిడీ కింద. దాని ఈ రోజు వరకు కూడా ఒక రైతుకి ఇవ్వలేదే డబ్బు. అసలు ఒక రైతుకు ఎందుకు ఇవ్వలేకపోయినారంటే చీఫ్ సెక్రటరీ దగ్గర మేము ధర్నా చేసినాం, మా దగ్గర సర్వే చేయడానికి ఎంప్లాయీస్ లేరన్నాడు, అంటే సిబ్బంది లేదన్నాడు. మరి అటువంటి సిబ్బంది లేనటువంటి వాళ్ళు ఇవాళ 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి వీళ్ళు ప్రభుత్వం అధికారం రాకనే సర్వే చేశారు, ఒక్క రోజునే సర్వే. అంటే ఈ వీళ్ళు దలుచుకుంటే సర్వే కదా అండి. 791 కోట్ల రూపాయలు డైవర్ట్ ఎందుకు చేయాలి? మూడో విషయం, కాంగ్రెస్ అవినీతికి పాల్పడ్డది కాబట్టి ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీని పక్క తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మరి మిమ్మల్ని గెలిపించిన తర్వాత అవినీతి లేనటువంటి ప్రభుత్వం అందిస్తున్నాం అంటే మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళు అంటారు రేపు కోర్టులో వచ్చే తీర్పుని మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కోర్టు తీర్పిస్తుంది. మీరు చూడండి, మీరు నన్ను అడగండి. బేసికల్లీ అన్నట్లు రుణమాఫీ విషయంలో కానీ ఫీజు రీంబర్స్మెంట్లో ఆ ప్రభుత్వం పెట్టిపోయినవి మేమే తీర్చినాం అని అంటున్నారు. మళ్ళీ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. రేపు 2019లో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుంది, కాంగ్రెస్ వస్తుంది. అప్పుడు కూడా ఒక 2,000 బకాయిలు ఉంటే మేము వచ్చినా కట్టాల్సిందే. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరు నా జోబు నుంచి నీ జోబు నుంచి ఇస్తారు కాబట్టి అది ఇచ్చినాము. అవునండి. పెండింగ్ ఎట్లుంది? పెండింగ్ ఎక్కడిది? రాష్ట్ర ఖజానాది. ఎవరు ఇవ్వాలి? రాష్ట్రం ఇవ్వాలి. నేను వచ్చినా, సీఎం కేసీఆర్ వచ్చినా, ఉత్తమ్ కుమార్ సీఎం అయినా కంపల్సరీ ఇవ్వాల్సింది ఇస్తారు. ఏదో మీరు తెలంగాణ భవన్ నుంచి సంచులు తెచ్చి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినది కాదు కదా. గవర్నమెంట్ ప్రొసీజరల్ ప్రాసెస్. 2019 తర్వాత మీరు ఎట్లా బకాయిలు మేము కట్టాలి. దానికేదో మెహర్బానీ చేసినట్లు కాదు, మొత్తం ఎప్పటికప్పుడు ఇవ్వాలంటారు కదా. మరి మీరు 3,200 కోట్లు బకాయిలు ఎందుకు పెట్టిపోయిన అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఎందుకు చెప్పిండు? ఎందుకు అప్పటికప్పుడు ఇచ్చిపోయి ఉంటే ఇప్పుడు కూడా మీరు రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళం కదా అడుగుతున్నా. దానికి జవాబు చెప్పకుండా మళ్ళీ డొక్కతుడు సమాధానం అవసరం లేదు. కానీ 100% ఇచ్చినామండి. ఆ రోజు ఈ 200 years లోపల 5,000 కోట్ల రూపాయలు కూడా బకాయి పడుతుంది. ఎందుకంటే 300 కోట్లు అయిన వాళ్ళు 3,000 కోట్లు ఇస్తారని ఎట్లా నమ్ముతాం మేము? 500 కోట్లకు కూడా 2 సంవత్సరాలు 500 కాదు 3,200 కోట్లు బకాయిలు కట్టినాం. బకాయిలు కట్టడం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి రోడ్డు మీద అందరినీ దక్షిణ అడిగి కట్టలే కాదు. గవర్నమెంట్ అమౌంట్, పబ్లిక్ అమౌంట్ ఖజానా నుంచే కట్టారు. అన్నారు సర్టిఫికెట్లు ఇప్పటికి కూడా ఇస్తలేరు. యజమాని వీళ్ళ మాట వింటలేదండి. విద్యార్థులు అసలు ఈ రకంగా రోడ్డు మీద పడిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు పడ్డది చెప్పండి? చేస్తున్నా లేదా? పెద్ద మనిషి చెప్పిన దానికి మేనేజ్మెంట్లు వీళ్ళు చెప్పింది వింటలేరు అనడానికి కారణం ఏం తెలుసా? వీళ్ళు ఉద్యమంలో 14 సంవత్సరాలు అడ్డగోలుగా ఈ ఇంజనీరింగ్ కాలేజీల మీద కలెక్షన్ చేసి ఉద్యమం నడిపారు, కలెక్షన్ చేసి అందుకున్నారు. అరే సందర్భంలో ఇప్పుడు సంపత్ గారు ఎన్నైనా చెప్పరండి. నేను కూడా ఆ రోజు ఆ పార్టీలో ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థ ఎవరి మీద అసహ్యించుకుంటున్నారు, ఎవరిని ఏవగించుకుంటున్నారు అనేది నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఉన్నటువంటి ఒక మంత్రి చేసినటువంటి వ్యవహారానికి ఏ విధంగా వాళ్ళు అసహ్యించుకుంటున్నారు, వాళ్ళని ఏ విధంగా ఇది చేసుకుంటున్నారు అనేది మాకు ఆ రోజు ఆ మంత్రి చేసినటువంటి కలెక్షన్స్ ఏంటి, ఆ రకమైనటువంటి ఏ రకమైనటువంటి చేసిండు ఆయన వాళ్ళతో ఏ రకంగా బిహేవ్ చేసిండు, ఆఖరికి వాళ్ళు ఏ రకంగా ఆయనతో మాట్లాడిండ్రు, వాళ్ళ అటువంటి వ్యవస్థను ఏ విధంగా తెలుసు మనకు. ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా వాళ్ళు చేసిండ్రు అనేది మనకు తెలుసు.
అది ఎవరికి తెలుసా? ఈనాడు ఇది విద్యాశాఖ మంత్రుండి ఒక ఇంజనీరింగ్ కాలేజీకి మంత్రి పదవి నుంచి తొలగించిరి. ఒక ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఓనర్ని మీరు తర్వాత ఎప్పుడైనా పోయి కలవండి. ఆనాడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీతో ఎట్లా బిహేవ్ చేసిండు, ఈ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మా కడియం సేర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ కాలేజీలు ఎట్లా మాట్లాడుతున్నారో ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి అడగండి. కాలేజీలు 300 లేకుండా పోయిండ్రు, కాలేజీ భయపట్టిస్తుండ్రు. అసలు అవన్నీ ప్రమాణాలు లేనటువంటి కాలేజీల మీద ప్రమాణాలు లేనటువంటి ప్రమాణాలు పాటించే కనీస అవినీతిలో ప్రమాణాలు ఏముంటాయండి కాలేజీల మీద అది మా మంత్రి గారి కాలేజ్ కావచ్చు. ఏమన్నా అంత ధైర్యంగా బహిరంగంగా సమాధానం చెప్పనివ్వండి. పెరుమాల్కి అడిగారు, ఫస్ట్ అడిగారు, ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. ఎంత ధైర్యంగా ముందుకు పోతున్నది ఈ ప్రభుత్వం అంటే, మా ప్రభుత్వంలో ఒక మంత్రి కాలేజీ కూడా మేము మూసేసినటువంటి పరిస్థితి. ఎందుకు? మా ప్రభుత్వంలో మంత్రి, మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కాలేజీలు కూడా మూసేసాం. ఎందుకు? అంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ప్రమాణాలను ఆ స్థాయికి పెంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నాం కాబట్టి డెఫినెట్గా గతంలో కోళ్ల ఫామ్ లో పెట్టినటువంటి కాలేజీలు, లేకపోతే ఇంకో విధంగా పెట్టినటువంటి కాలేజీలు మేము ముందుకు వాటన్నిటికీ కూడా మేము వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాం. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాం. ప్రమాణాలు పెంచుకోండి. మీరు ప్రమాణాలను దెబ్బతీస్తున్నారు. గతంలో ఎక్కడో లేని విధంగా మీరు కాలేజీ బాలరెడ్డి గారికి కాలేజీ ఉంటే ఉండొచ్చు కాక, బాలరెడ్డి గారికి కాలేజీ ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే అది అన్యాయంగా పోయి ఉండొచ్చు కాక నాకు తెలియదు, కానీ అదేమైనా పోయి ఉండొచ్చు కాక నాకు తెలియదు, కానీ చెప్పవలసిన అవసరం లేదు. అదే సంగప్ప గారు, అదే కోళ్ల ఫామ్ కాలేజీలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ముడుపులు తీసుకున్న మంత్రిని ఆ శాఖ నుంచి తప్పించి కడియం శ్రీధర్ పెట్టిన మాట వాస్తవమా కాదా? ఒకటి. రెండవది, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అనేది ఇస్తామని ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇస్తున్నారు లేదా అనేది సబ్జెక్టు. ఇంకా దాన్ని సాగదీసి కాలేజీల క్వాలిటీ నో, నేనైతే లేదు ఆ సబ్జెక్ట్ ని వారెత్తితే మేము ఉప ముఖ్యమంత్రి ఆనాటి మంత్రి బిహేవియర్, ఆనాటి మంత్రి బిహేవియర్ ఇప్పుడు సహించము స్పష్టంగా ఇప్పుడున్న మీ మంత్రి కానీ బీదలకు ఫీజు రింబర్స్ చేయండి. మంత్రులు ఎవరైనా ఏ చిన్న తప్పు చేసినా కూడా క్షమించమనేటువంటిది సందేశాన్ని పంపించారు. తప్పు చేసిందని అది ప్రూవ్ అయింది కనుకనే వేరే శాఖ మార్చిండ్రు. పాత మీరు మీసాలతో తీయండి, దండం పెడతాము, డబ్బులు అదే దోపిడీ కంటిన్యూ అయింది. విద్యార్థులను తల్లిదండ్రులను మానసిక క్షోభ నుంచి బయట పడేయమని తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించడం అది ఎయిర్పోర్ట్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారు మొట్టమొదలు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండే, తర్వాత ఆయన ఇరిగేషన్ మంత్రి అయ్యిండు. మీరేమంటారు? ఆయన మొదలు కూడా విద్యాశాఖ చేశారు. గతంలో ఒక మంత్రిగా చేసిన వారి గురించి మాట్లాడిన ఈయన కాంగ్రెస్ కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ లో అంటే సంపత్ కుమార్ బిహేవియర్ భానుప్రసాద్ కాదు, భానుప్రసాద్ బిహేవియర్ సంపత్ కుమార్ కాదు. మా ఆయన బిహేవ్ చేసిన దూకొని తొడగొట్టి ఇవ్వండి, కానీ బీదర్కి ఛాన్ చేయండి, మానసిక వేరే మంచి తప్పించండి అంటున్నాం. వ్యక్తిగతం అది కాకుండా కుట్టి సాకు ఆవేదన ఆ రోజు కాదు. ఇక్కడ మంత్రిగా కాలేజీలతో వ్యవహరించిన తీరు గురించి చెప్తున్నాను నేను, ఇక్కడ వ్యక్తుల గురించి చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్పేది ఇంకొకటి. ఇంతకుముందు బాలరెడ్డి గారు మాట్లాడుతూ 1,00,000 కోట్ల పైచీలకు బడ్జెట్ ఉందే, మరి దాని నుంచి ఇది చేయొచ్చు కదా. 1,00,000 కోట్లలో దాదాపు 65,000 కోట్లు ఉద్యోగులకి, ఎంప్లాయీస్కి పోతున్నటువంటి పరిస్థితి. దాదాపు 29,000 కోట్లు, 30,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లకి, ఇతర కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి పోతున్నటువంటి
సో ఇక్కడ ఏదో మీరు ఏమీ చేయట్లేదు, ఊరికే 1,00,000 కోట్లు వస్తే 1,00,000 కోట్లు తీసుకుపోయి ఇక్కడ ఈ ప్రభుత్వం బ్యాంక్ లో పెడుతున్నటువంటి 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండండి. 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇయ్యలేరు. రైతులను బతికించలేరా? మీరు ప్రూవ్ చేయండి. మీరు ఒక సీనియర్ నాయకులు కదా ఈ రాష్ట్రంలో, మీరు ఈ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలు అప్పు బాగుంటుందా లేదా మీకు? పదే ఇదే మాట్లాడుతున్నారు. 5,000 కోట్ల రూపాయలు చూపెట్టండి. రాజధాని అప్పులో నెట్టు 65,000 కోట్ల అప్పు చేసినట్టుగా చూపెట్టండి. ఈ గవర్నమెంట్ ప్రచారం ఇది కాదు. ఇది అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 65,000 ఫీజు పదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ చెప్తుంది మీరు అప్పులో చేసి 100% మళ్ళీ ఆన్ రికార్డు చెప్తున్నా 70,000 కోట్ల రూపాయల అప్పు దాదాపు 50 సంవత్సరాల 50 సంవత్సరాల జరిగింది. ఈ 2 సంవత్సరాలు 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు అనేది వాస్తవం అని మేము అంటున్నాం. మీరు అధికారం అవాస్తవాన్ని నిరూపించండి, చెప్పండి. మమ్మల్ని అడుగుతున్నారు ఆధారం. మీరు అధికారంలో ఉన్నారు, ఆన్ రికార్డు మీ దగ్గర ఉన్నది. తీసుకుంటే ఆర్థిక మంత్రి దగ్గర మీరు ప్రభుత్వం తెల్లారు లేస్తే మేము ఆర్థిక మంత్రి గారితో ఉండేదే, మాకు ఆర్థిక మంత్రి గారు చెప్తూనే ఉంటారు ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ ఒక్కటి మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, సపోజ్ 28,000 కోట్లు ఇప్పటికే వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి లోన్ శాంక్షన్ అయ్యింది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 28,000 కోట్లు అనేటువంటిది వాటర్ గ్రిడ్ కొరకు ఖర్చు పెడుతున్నటువంటి ఇది. అదేం తీసుకొచ్చి ఇంకా దేనికో ఖర్చు పెట్టేటువంటి ఇది కాదు. అది బ్యాంక్స్ ఇస్తున్నటువంటి రుణం వాటర్ గ్రిడ్ కొరకు ఖర్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి మంచినీటికి చేసేటువంటి ఖర్చులో భాగంగా తీసుకున్నటువంటి లోన్ అది, రుణం అది దాని కొరకు ఖర్చు పెడుతున్నటువంటిది. అది మీరు దాన్ని ఇంకోటి ఏంది 28,000 కోట్లని తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర పెట్టుకుని తాళం వేసుకుని రోజు ఇవ్వట్లేదు. అది ఎట్లా మనం ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఉంటుందో అట్లా రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు 60,000 కోట్లు 70,000 కోట్లు ఆల్రెడీ తెచ్చేసిండ్రు, ఖర్చు పెట్టేసిండ్రు. ఏదైతే మాట్లాడుతున్నారో పూర్తిగా అసంబద్ధమైనటువంటిది. చాలా సంతోషము. 900 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు ఇన్పుట్ సబ్సిడీ కింద డైవర్ట్ ఇచ్చింది కదా, దాన్ని మీరు ఎందుకు డైవర్ట్ చేసిరు? కాంట్రాక్టర్లకు ఎందుకు ఇన్పుట్ సబ్సిడీ ఇంకా రైతులకి? అది మీకు రైతుల 100% చేసిండ్రు. వాటర్ 1,000 కోట్ల రూపాయలు సిబ్బంది లేదని ఇదికి సంబంధించినటువంటి విషయం చెప్తున్నాం కదా. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ జరుగుతోంది. ఇంకా 3,000 రూపాయలు ఎన్యూమరేషన్ జరగకుండా తెలంగాణ రాష్ట్రానికి ధన్యవాదాలు. ఇది ఇవాళ తెలంగాణ.